వరంగల్ జిల్లా ఎంజీఎంలో డాక్టర్ల నిర్వాకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. శిశువుకు వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్న డాక్టర్లు ఆ శిశువు మృతి చెందినట్టు నిర్ధారించారు. అయితే ఖననం చేసేందుకు ఆ శిశువుని తీసుకువెళ్తుండగా శిశువులో కదలికలు కనిపించి మళ్లీ హాస్పిటల్కి పరుగున ఆ శిశువుని తీసుకొచ్చారు తల్లిదండ్రులు. డాక్టర్లు బతికున్న శిశువుని చనిపోయింది అని ఎలా నిర్ధారించారు? ఈ డాక్టర్ల నిర్వాకంపై ఇప్పుడు బాగాలేదని ఇందులో జాయిన్ చేసినా. ఇప్పుడు 2 గంటల క్రితం చనిపోయిందని చెప్పి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి మా చేతికి ఇచ్చేళ్ళు. 2 గంటల ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లి శ్మశానంలో పెట్టే టైంకు పాప కదులుతుంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు సరిగా చూడలేదు, బతికే ఉందని మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేస్తున్నాం. బతికే ఉందా? బతికే ఉంది. ఇప్పుడు ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేశారు 2 అవర్స్ తర్వాత. 2 గంటల క్రితం డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఇప్పుడు 2 గంటల తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బతికుందని 12ంటికి మాకు ఇచ్చారు. 2ంటికి మళ్ళీ అడ్మిట్ తీసుకున్నాం. వరంగల్ జిల్లాలో ఎంజీఎం ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటనకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎంజీఎం ఆసుపత్రి చిన్నపిల్లల విభాగంలో ఎంత నిర్లక్ష్యంగా వైద్యం అందిస్తున్నారో ఈ సంఘటన బట్టి మనకు తెలుస్తుంది. హన్మకొండ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ స్వప్న దంపతులకు గత శుక్రవారం తక్కువ బరువుల శిశువు జన్మించింది. వాళ్ళు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన చికిత్స అందించాలని చెప్పి వెంటిలేటర్లో ఉంచారు. ఆ తర్వాత ఈ రోజు 12 గంటల ప్రాంతంలో శిశువు మృతి చెందినట్లు తల్లిదండ్రులకు చెప్పడమే కాకుండా డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసి బయటకు పంపించారు. వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఖననం చేస్తున్న క్రమంలో శిశువులో కదలికలు వచ్చాయి. ఆ కదలికల నేపథ్యంలో మళ్ళీ 2 గంటల ప్రాంతంలో తీసుకురావడంతో ఈసీజీ తప్పుగా చూపించింది. శిశువు బతికే ఉంది అంటూ మళ్ళీ చికిత్స అందించడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నపిల్లల వార్డులోనే ఎవరైతే 12 గంటలకు చనిపోయిందని చెప్పి మళ్ళీ బతుకున్న శిశువుకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. దీనిపైన ఎవరు కూడా వైద్యులు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. తల్లిదండ్రులు, వాళ్ళకి సంబంధించిన బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంజీఎం ముందు ధర్నాకు దిగారు, ఆందోళన చేస్తున్నారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్ కానీ చిన్నపిల్లల వైద్య విభాగం ఇన్ఛార్జ్ కానీ ఎవరు కూడా అందుబాటులో లేరు. వాళ్ళు మా మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. నిర్లక్ష్యం చేసిన వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చికిత్స అయితే కొనసాగుతుంది. అది వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన. డాక్టర్ల నిర్వాకం వల్ల బతికున్న శిశువును ఖననానికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. అయితే కదలికలు కనిపించడంతో పరుగున మళ్లీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆ శిశువుకు చికిత్స జరుగుతోంది.